హాయగా చల్లగా. ప్రకృతి హాయ్ ప్రకృతి. హలో సార్. అంటే నీ గురించి తెలిసి నువ్వు గెటప్ రౌండ్లో నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎప్పుడు క్వైట్గా సైలెంట్గా ఉంటావు, చాలా సిగ్గుపడుతూ మొహమాట పడుతూ నువ్వు గెటప్ వేసుకొని పర్ఫామ్ చేయడం ఏంటి అనేది నేను నిజంగా షాక్ అయ్యాను. ఈ గెటప్ చూడగానే నాకు చాలా జాలీగా నవ్వు వచ్చింది అనమాట. నీకు నచ్చిందా? నచ్చింది సార్. ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? ఎస్ సార్. ఎవరు ప్రెషరైజ్ చేయట్లేదు కదా? లేదు సార్. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల గుమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ, ఏం చూపులోయమ్మ, ఈగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులోయమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, కరిమబ్బు వరిదొప్పు కన్ను గెలిపేనమ్మా, సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా, శ్రీరాములమ్మ. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవి, విచ్చుకొని ముక్క ఓలే పచ్చి పాల నీకు ఓలే ముచ్చటేసిపోతున్నావి, వాగుల్లో, వంకల్లో, ఆ సీనల్లో, మూలల్లో, వాగుల్లో, వంకల్లో, సీనల్లో, మూలల్లో నువ్వు పచ్చగుండాలి, నువ్వు పడిలంగుండాలి, భూమి తల్లి సాక్షిగా శైవంగుండాలి, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా, అడిగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ఓ శ్రీరాములమ్మ. పసిడి వెన్నె ఒంటి మీద పాడ సోపు పాడకుండా పసుపు పూసినారి అమ్మలు, సిట్టి వయసు పారిపోయి సిగురు వయసు సేరేనాని సీర కట్టినారి గుమ్మలు, దొరగారి దొరసాని దీవెనల కోసమని, ఆ దొరగారి దొరసాని నిన్ను దీవెనల కోసమని కళ్ళు ముక్క పాచనని వంగినావమ్మ, మూడు కుంచలిస్తే నీలో వెత్తు పొంగినావమ్మ, దొరగారి పై ఊగే పంఖవైనావమ్మ, దొరసాని కాళ్ళొత్తే దూదివైనావమ్మ, దీవిటిని వెలిగించే దివ్యవైనావమ్మ, నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మ, ఓ శ్రీరాములమ్మ, ఓ శ్రీరాములమ్మ, ఓ శ్రీరాములమ్మ, ఓ శ్రీరాములమ్మ. ప్రకృతి సార్. ఏదో పర్ఫామ్ చేయాలి కదా, ఏదో నసపెడుతున్నాడు చరణ్ అన్న అని చెప్పి ఏదో నువ్వు ఏదో ట్రై చేసావు, కానీ అద్భుతంగా ఉండింది. అది ఇంకొంచెం అలా ఫ్రీగా ఉండు, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ లోనూ యూ కెన్ డూ ఇట్. ఎస్ సార్. ఓకే, కమింగ్ టు యువర్ సింగింగ్, వా సచ్ క్లారిటీ, ఫుల్ సాంగ్ బిగినింగ్ టు ఎండ్, ఆ రేంజ్ నీకు పర్ఫెక్ట్ గా ఉంది. ఈ సాంగ్ లో ఆ సంగతులన్నీ అంత క్లారిటీతో ఉన్నాయి. అండ్ ఐ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. నువ్వు నవ్వుతూ పాడావు ఫుల్ సాంగ్, ఈ గెటప్ నీకు భలే క్యూట్ గా ఉంది. అండ్ కొంచెం ఫ్రీ అయ్యావు. ఐ విష్ యూ డూ మోర్. కొంచెం అలా లిబరల్ గా కొంచెం డాన్స్ చేయడం అట్లా ఇట్లా చేసి నవ్వుతూ పాడితే చక్కగా ఉంటావు బంగారం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్.
థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎర్ర చీర కట్టుకుని వచ్చి పచ్చపాట పాడావు. నాకు అంటే ప్రకృతి తల్లికి మొదటి బిడ్డ జానపద గేయమే, తర్వాతే లలిత గేయం. తొలిసూరి బిడ్డ జానపద గేయం. ఆ జానపద గేయం ఎంత అందంగా పాడావో. సీనన్న, వందేమాతరం సీనన్న ఎంత గొప్పగా స్వరపరిచారు. ముఖ్యంగా చరణంలో అంతులేని మాధుర్యం ఉంది. చరణం మొదటి వాక్యంలో పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ. ఇంత మంచి ఒక జానపద గేయంలో ఇంత గొప్ప మాధుర్యాన్ని నింపడం సీనన్నకే సాధ్యం. చాలా బాగా పాడావు. పాట అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ప్రకృతి మ్యామ్. వచ్చావు, అటు నుంచి నడుచుకుంటూ వచ్చావు. సరే, ఆ సినిమాకి సంబంధించినటువంటి గెటప్ కాబట్టి విజయశాంతి గారు కదా, Yes, ma'am. ఆవిడలో ఉన్నటువంటి ఒక కసి అవి ఏవీ లేకుండా చక్కగా బిడ్డలందరినీ ఆశీర్వదించడానికి వచ్చినట్టు వేరే గెటప్ లో వచ్చావు. నవ్వుతూ ఉన్నావు. అసలు యాటిట్యూడే కాదు, ఆ కాస్ట్యూమ్ కి ఉండాల్సిన యాటిట్యూడ్ కానే కాదు. బట్ వెన్ యూ స్టార్టెడ్ సింగింగ్, దట్స్ ది రైట్ యాటిట్యూడ్. సో యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ రియలీ వెల్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. నాకెంత నచ్చిందంటే నువ్వు పాడడం ఈరోజు. ఐ డోంట్ నో, అంటే ఈ పాట నిన్ను అలా పాడించిందా, ఈ రేంజా, అన్నీ కలిసి. బట్ అసలు త్రో ఎంత బాగుందంటే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అబ్బాయిలు అమ్మాయిలు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, షీఈ్ నాట్ సింగింగ్ ఫ్రమ్ హర్ థ్రోట్. యూనో, ఓపెన్ చేస్తే వాయిస్ ఇక్కడి నుంచి వస్తుంది పాట తను పాడింది. మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవడమే నా కాంపిటీషన్లో బెస్ట్ పార్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ మ్యామ్.